చేనేత కార్మికులను చేనేత రంగాన్ని కాపాడటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కన్నయ్య అన్నారు. ఏలూరు నగరంలోని 36వ డివిజన్ భగత్ సింగ్ సెంటర్లో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ గాంధీ చిత్రపటానికి నూలుపోగు దండ వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య, సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. చేనేత రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లో అరాకొర నిధులను కేటాయిస్తూ చేనేత పరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయని వారు మండిపడ్డారు. ఈ పిలిపించినది ఆ పిలిపించిన భాగంలో ఈరోజు 7వ తారీఖు ఈ 2 నెలల క్రితమే ఈ సమావేశం జరిగినప్పుడు ఈ నిర్ణయం చేసి పంపించారు. ఈరోజే ఎందుకు నిర్ణయించారంటే మహాత్మా గాంధీ గారు మన దేశంలో బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన చేనేత గొడ్డను కాకుండా పవర్లూమ్స్ క్లాత్ని అమ్మి ఇక్కడ చేనేత మీద ప్రధానంగా ఆధారపడినటువంటి మన చేతివృత్తుల కుటుంబాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి. అందుచేత దిగుమతి చేసుకున్నటువంటి బ్రిటిష్ కాలం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్త్రం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చేనేత కార్మిక దినోత్సవం జరుపుకుంటున్న రోజు ఇది. ఈ రోజున భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ చేనేత కార్మికులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఈ రాష్ట్రంలో అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికులకి ఒక రాయితీ అవుతూ ఇచ్చింది. మగ్గాల మీద పనిచేసే వాళ్ళకి, సొంత మగ్గాలు ఉన్న వాళ్ళకి